ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కూడా హోంశాఖలో సంచలన మార్పులకి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేసిన ఒక ప్రకటన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాక్ అనే చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణకి పెద్దపీట వేస్తున్నామని చెప్పి 2019 డిసెంబర్లో హైదరాబాద్లో దిశ సంఘటన తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చట్ట సవరణ చేసి దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. కేంద్రం అనుమతి పొందకుండానే ఆ చట్టాన్ని అమలు చేస్తున్నామని చెప్పిన నాటి జగన్ ప్రభుత్వం దానికోసం దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్స్ ని కూడా ఏర్పాటు చేసింది. దిశ చట్టం కింద పలు కేసుల్లో చర్యలు కూడా తీసుకుంటున్నట్టు ప్రకటనలు చేసింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఏపీలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెద్ద ఎత్తున కొనసాగాయని విమర్శలు వెల్లువగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మారడంతో ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో ఆమె దిశ చట్టానికి చట్టబద్ధత లేదని, మహిళల రక్షణ కోసం త్వరలోనే దానికి ధీటైన చట్టం తీసుకువస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టాన్ని తాము అమలు చేసేది లేదని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు దిశ పోలీస్ స్టేషన్లకు బదులు 2014లో టీడీపీ హయాంలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్స్ ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇది వైసీపీ నేతలకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి షాక్ అనే చెప్పాలి. దిశ చట్టాన్ని తీసుకువచ్చామని, దిశ పేరుతో ప్రత్యేక పోలీస్ స్టేషన్స్ అందుబాటులోకి వచ్చాయని, దిశ యాప్ ద్వారా మహిళల్ని సమర్థవంతంగా రక్షిస్తున్నామని చెప్పుకున్న నేపథ్యంలో తాజాగా వంగలపూడి అనిత దిశ చట్టం పైన, దిశ పోలీస్ స్టేషన్స్ పైన చేసిన వ్యాఖ్యలు జగన్ తీసుకువచ్చిన దిశ చట్టం కథ కంచికే అనే అభిప్రాయం కలిగేలా చేస్తుంది.